అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మొత్తం 6 రాజకీయ పార్టీలు ఎన్నికల క్రతువులో అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. ప్రత్యర్థులతో హోరాహోరీగా తలపడుతున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే రైతుల కష్టాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి విదర్భ ప్రాంతంపై ఈసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. కాగా ఉత్తర మహారాష్ట్రలోని 5 జిల్లాల్లో బీజేపీ ఎదురీదుతోంది. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. అధికార పక్షమైన మహాయుతి కూటమిని గెలుపు తీరాలకు చేర్చడానికి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఎన్నికలను 2.5 ఏళ్ల ఏక్నాథ్ షిండే పాలనపై ప్రజలు రెఫరెండంగా భావిస్తూ ఉన్నారు. హర్యానా ఫామ్లానే మహారాష్ట్రలోనూ అనుసరించాలని మహాయుతి కూటమి నాయకులు భావిస్తున్నారు. మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నవంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 6 రాజకీయ పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇవి అధికార పక్షమైన మహాయుతి కూటమిలోని భారతీయ జనతా పార్టీ, ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన, అజిత్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ. కాగా ప్రతిపక్ష కూటమి అయిన మహావికాస్ ఆఘాడీలో మరో 3 రాజకీయ పార్టీలున్నాయి. అవి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్, శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన. మొత్తం మీద 2 జాతీయ పార్టీలు, 4 ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలలో హోరాహోరీగా తలపడబోతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. కసరత్తు ప్రారంభించడమే కాదు, విడతల వారీగా జాబితాలు కూడా విడుదల చేస్తున్నాయి. ఈ విషయంలో అధికార పక్షమైన మహాయుతితో పోలిస్తే విపక్ష కూటమి అయిన మహావికాస్ ఆఘాడీయే ముందంజలో ఉంది. మొత్తం 288 నియోజకవర్గాలకు సంబంధించి మహావికాస్ ఆఘాడీలో 270 సీట్లకు ఏకాభిప్రాయం కుదిరింది. మిగతా 18 సీట్లను కూడా త్వరగా ఫైనలైజ్ చేయడానికి మహావికాస్ ఆఘాడీ సన్నాహాలు చేస్తోంది. నవంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. మహారాష్ట్రలో గత 5 ఏళ్ల కాలంలో కొన్ని అనూహ్య పరిణామాలు సంభవించాయి. శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలు చీలిపోయిన తర్వాత జరగబోతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ సాదాసీదా రాజకీయ పార్టీలు కావు. మహారాష్ట్ర రాజకీయాలను కొన్ని దశాబ్దాల పాటు శాసించిన బాల్ ఠాక్రే, శరద్ పవార్ ఏర్పాటు చేసిన పార్టీలవే. దీంతో దేశవ్యాప్తంగా మహారాష్ట్ర ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. మహారాష్ట్ర అసెంబ్లీకి చివరిసారి 2019లో ఎన్నికలు జరిగాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ, శివసేన పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు రాగా ఉమ్మడి శివసేనకు 56 సీట్లు దక్కాయి. అయితే ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ, శివసేన మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీతో ఉమ్మడి శివసేన పొత్తు పెట్టుకుంది. ఆయా పార్టీల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన అగ్రనేత ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే 2022లో శివసేన సీనియర్ నేత ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్లో నెంబర్ 2గా పేరొందిన ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేశారు. ఉమ్మడి శివసేనను చీల్చారు. దీంతో ఏక్నాథ్ షిండే శివసేన వర్గానికి బీజేపీ మద్దతు ఇచ్చింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పడిపోయింది. బీజేపీ మద్దతుతో ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
ఇదిలా ఉంటే ఏక్నాథ్ షిండే కేబినెట్లో మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా చేరారు. శివసేన బీజేపీ సంబంధాలలో ఇదొక ట్విస్ట్. ఇదిలా ఉంటే 2023లో శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కూడా చీలిక వచ్చింది. ఇక్కడ శరద్ పవార్ నాయకత్వంపై తిరుగుబాటు చేసింది ఎవరో కాదు, ఆయన సమీప బంధువు అజిత్ పవారే. శరద్ పవార్తో విభేదించిన అజిత్ పవార్ తన వర్గంతో సహా అధికార పక్షమైన మహాయుతి కూటమిలో చేరారు. అంతిమంగా ఏక్నాథ్ షిండే కేబినెట్లో అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఇదిలా ఉంటే మహాయుతి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏక్నాథ్ షిండేను ఇటీవల బీజేపీ అగ్రనాయకత్వం ప్రకటించింది. దీంతో ఏక్నాథ్ షిండే 2.5 ఏళ్ల పాలన సాధించిన విజయాలను ప్రచారంలో పెట్టాలని మహాయుతి కూటమి నిర్ణయించుకుంది. అంటే 2.5 ఏళ్ల ఏక్నాథ్ షిండే పాలనపై బీజేపీ అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసినట్లే. ఈ నేపథ్యంలో ఏక్నాథ్ షిండే రాజకీయ ప్రస్థానం చూద్దాం. ఏక్నాథ్ షిండే పూర్తి పేరు ఏక్నాథ్ శంభాజీ షిండే. విద్యార్థిగా ఉండగానే శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే ప్రభావం ఆయనపై పడింది. 1980వ దశకంలోనే శివసేనలో చేరి బలమైన నాయకుడిగా ఎదిగారు. 1997లో థానే నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్గా ఎన్నికవడంతో రాజకీయ అరంగేట్రం మొదలైంది. అంచెలంచెలుగా శివసేనలో ఎదిగారు. సమర్థుడైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 2004 నుంచి వరుసగా 4 టర్మ్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. 2019 నాటి ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్లో మంత్రిగా చేరారు. చాలా కాలం పాటు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం థానేలోని కోప్రీ పచ్పకాజీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధిస్తే ఏక్నాథ్ షిండే రెండోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఈ మేరకు బీజేపీ అధినాయకత్వం నుంచి ఆయనకు గట్టి భరోసా లభించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు ముంబై రాజకీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో విదర్భ ప్రాంతం కీలకంగా మారింది. విదర్భ అంటే మహారాష్ట్రలో రైతుల కష్టాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటిది. నీటి కరువుకు మరో పేరు విదర్భ. కాగా విదర్భలో మొత్తం 62 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వాస్తవానికి చారిత్రాత్మకంగా విదర్భ ఒక రాజకీయ యుద్ధ భూమి. ప్రస్తుతం విదర్భలో 2 అగ్రనాయకులు 2 పార్టీల తరపున పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ కాగా మరొకరు కాంగ్రెస్కు చెందిన నానా పటోలే. వీరిలో దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి కాగా నానా పటోలే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్, నానా పటోలే ఇద్దరు నాయకులకు విదర్భ ప్రాంతంతో అనుబంధం ఉంది. ఇద్దరు విదర్భ బిడ్డలే. విదర్భ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగొచ్చిన నాయకులే. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విదర్భ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేశారు. విదర్భ ప్రాంతంలో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, అలాగే మెరుగైన కనెక్టివిటీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. రైతుల కష్టాలకు ప్రసిద్ధి చెందిన విదర్భను పునరుజ్జీవింపజేయడానికి అనేక పారిశ్రామిక మరియు వ్యవసాయ సంస్కరణలను కూడా ఆయన ప్రవేశపెట్టారు. సంక్షోభం నుంచి విదర్భ ప్రాంత రైతులను గట్టెక్కించడానికి అనేక పథకాలు తీసుకొచ్చిన ఘనత దేవేంద్ర ఫడ్నవీస్ సొంతం చేసుకున్నారు. రుణమాఫీ, అలాగే నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా ఉపశమనం కలిగించడానికి ఫడ్నవీస్ చేసిన ప్రయత్నాలు విదర్భ ప్రజల ఆదరణను పొందాయి. కాగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న నానా పటోలేకి కూడా విదర్భ ప్రాంతంలో మంచి ఫాలోయింగ్ ఉంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ఓటర్లలో ఆయనకు ప్రజాదరణ ఉంది. రైతుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిన ఘనత నానా పటోలే సొంతం. ఇదిలా ఉంటే విపక్ష కూటమి మహావికాస్ ఆఘాడీ విజయం సాధిస్తే ఓబీసీ వర్గానికి చెందిన నానా పటోలే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కూడా విదర్భ ప్రాంతంలో జోరుగా నడుస్తోంది. ఈ సంగతి ఎలాగున్నా అసెంబ్లీ ఎన్నికల్లో విదర్భ ప్రాంత ప్రాధాన్యాన్ని ఎవరూ కాదనలేరు.